మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలర్, మందకృష్ణ మాదిగ అక్రమాస్తులు విపరీతంగా సంపాదించాడు. ఈ రెండు ఆరోపణలు మీ మీద బలంగా ఉన్నాయి. బేగంపేటలో ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎంఆర్పిఎస్ కార్యాలయం బోర్డు అక్కడ మీరు పెట్టారనేటువంటిది మీ మీద ఉన్నటువంటి బలమైన అలిగేషన్. ఈజ్ దట్ రైట్? బ్లాక్ మెయిలర్ అయితే ఎంఆర్పిఎస్కి అందినంత మద్దతు సమాజం నుంచి ఎక్కడి నుంచి అందట్లేదు, సమాజం నుంచి అందుతుంది. బ్లాక్ మెయిలర్స్కి ఎప్పుడు సమాజం అండగా నిలబడదు. కానీ ఈ 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి దశల వారుగా మద్దతు పెరుగుతున్నదే కానీ మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా. వర్గీకరణకు వ్యతిరేకించే ఆ కులస్తుల్లో స్వార్థపరులు తప్ప వర్గీకరణ కోరే ఎంఆర్పిఎస్ వెనుక సమాజం ఉన్నది. మా న్యాయమైన డిమాండ్కి సమాజం అండగా ఉన్నది, కానీ మేము బ్లాక్ మెయిల్ అయితే మాకు అండగా ఉండేది కాదు. నంబర్ 1. మీరు ఏదైతే బేగంపేట చెప్తుండ్రో అది ఎంఆర్పిఎస్ కార్యాలయం కాదు, అదొక దళిత మాదిగ సామాజిక వర్గకు సంబంధించిన కుటుంబానికి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే పద్ధతిలో వాళ్ళు మన పేరుతో బోర్డు పెట్టుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో రమేష్ అనే ఒక తమ్ముడిది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళది అయిపోయింది. అది మాది కాదు, ఎంఆర్పిఎస్కి సంబంధం లేదు. అది అంతే, సింపుల్ విషయం.